ట్యాంక్ బండ్ బోట్ల దగ్ధం ఘటనలో ఓ యువకుడు కనిపించకుండా పోవడం ఇప్పుడు ఆందోళన రేకెత్తిస్తోంది. యువకుడు కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. కనిపించకుండా పోయిన యువకుడు నాగారం ప్రాంతానికి చెందిన అజయ్గా తెలుస్తోంది. స్నేహితులతో పాటు తన బిడ్డ వెళ్లాడని, మిగతా వాళ్లంతా క్షేమంగా ఉన్నారని, అజయ్ మాత్రం ఏ హాస్పిటల్లో లేడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గాలింపు చేపట్టాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆందోళనతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ట్యాంక్ బండ్ వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడిన 8 మందిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గణపతి శరీరం 80% కాలిపోయినట్లుగా వైద్యులు చెబుతున్నారు. కేంద్ర మంత్రి హారతిస్తున్న టైంలో 2 బోట్లలో ఉంచిన పటాకులపై నిప్పురవ్వలు పట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న ట్యాంక్ బండ్ లో జరిగినటువంటి బోటు దగ్నం కేసులో యువకుడు అజయ్ 21 ఏళ్లకు చెందినటువంటి యువకుడు అజయ్, నాగారంకి చెందినటువంటి అజయ్ కనిపించట్లేదంటూ కూడా ఈ రోజు కుటుంబ సభ్యులు ముందుగా వచ్చి టూరిజం డిపార్ట్మెంట్ వారిని తన కొడుకు నిన్న అందరిలాగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇచ్చినటువంటి మహాఆరతి కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యారు. తనతో వెళ్లినటువంటి మిగతా స్నేహితులంతా కూడా సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. అజయ్ మాత్రం నిన్న నుంచి అందుబాటులో లేడు, కనిపించట్లేదు. ఈ బోటు ప్రమాదంలో ఎక్కడైనా చిక్కుకొని నీటిలో పడిపోయి ఉంటాడేమో అంటూ కూడా తనకు ఈత రాదు అనే ఒక విషయాన్ని కూడా అటు టూరిజం డిపార్ట్మెంట్ అధికారులకు, ఇటు పోలీసులకు కూడా తన కొడుకు అజయ్ కనిపించట్లేదు నిన్న బోటు ఘటన తర్వాత అంటూ కూడా తల్లిదండ్రులు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు అందజేయడం జరిగింది. ఈ ఫిర్యాదు పైన పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారు. ఈ 2 బోట్లలో మొత్తం ఎంతమంది యువకులు వెళ్లారు, ఎంతమంది యువకులు సురక్షితంగా ఉన్నారు, ఎవరెవరిని ఏ ఆసుపత్రిలో జాయిన్ చేశారు, ఎవరి పరిస్థితి ఎలా ఉంది, ఎవరు స్వల్పంగా ఇంజూర్ అయ్యారన్న ఒక పూర్తి వివరాలు కూడా పోలీసులు సేకరిస్తా ఉన్నారు. అజయ్ నాగారంకు చెందినటువంటి వ్యక్తి, యువకుడు అనేది కూడా గుర్తించి వారి తండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేయాలా లేదా లీగల్ ఒపీనియన్ తీసుకుని అజయ్ ఎక్కడైనా బోట్ నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్లకుండా ఎక్కడ తలదాచుకున్నారు అనే దానిపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కాబట్టి దీనిపైన మాత్రం తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు ఆరా తీస్తా ఉన్నారు. మొత్తం నిన్న జరిగినటువంటి బోటు ఘటన విషయానికి వస్తే 8 మంది దీంట్లో గాయాలయ్యారు. ఒక్కరి పరిస్థితి విషమంగా ఉంది. వీరందరూ కూడా నిన్న కేంద్ర మంత్రి ఇస్తున్నటువంటి మహాఆరతి సమయంలో అక్కడికి చేరుకొని హారతి ముగిసినటువంటి వెంటనే గ్రాండ్ సక్సెస్ ఈ కార్యక్రమాన్ని తెలియజేసేటువంటి భాగంగా వీళ్ళు పటాకులు పేల్చడము, ఆ నిప్పురవ్వలు వచ్చి ఈ బోట్ పైన పడడం కారణంగా హుటాహుటిగా మంటలు అంటుకోవడము, దాంట్లో ఉన్నటువంటి వారంతా కూడా అప్రమత్తం చేసి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా తరలించడం జరిగింది. దీంట్లో మొత్తం యశోద ఆసుపత్రికి కొంతమంది, సరోజిని కంటి ఆసుపత్రికి కొంతమందిని, తూర్పు గోదావరికి చెందినటువంటి గణపతి శరీరం 80% పైగా కాలిపోయినట్టు మాత్రం వైద్యులు సూచిస్తా ఉన్నారు. అంబర్పేటకి చెందినటువంటి చింతల కృష్ణ, హుజూరాబాద్ కి చెందినటువంటి సాయికి స్వల్ప గాయాలు కాగా మరో 10 మందికి గాయాలు కావడము, ముగ్గురి కళ్లల్లో ఈ నిప్పురవ్వలు పడటంతో వీళ్ళందరినీ కూడా మహిళపట్నం సరోజిని ఆసుపత్రికి పంపించి వారికి చికిత్స అందిస్తా ఉన్నారు. ఈ ఒక పక్క బాధితులందరినీ కూడా ఈ కేసులో ఎవరైతే గాయపడి తీవ్రంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా బాధితుల్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉదయాన్నే పరామర్శించాడు. వారి ఆరోగ్య పరిస్థితిని కూడా ఎప్పటికప్పటికి తెలుసుకుని మెరుగైనటువంటి వైద్యం అందజేయాలంటూ మాత్రం వారికి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ మిస్ అయినటువంటి యువకుడు అజయ్ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, నిన్న తల్లిదండ్రులు ఆరోపిస్తున్న విధంగానే తను ఏదైనా
బోట్ లో నుంచి ప్రమాదశాత్తు కింద పడిపోయి ఇంకేదైనా నష్టపోయాడా అనే ఒక కోణంలో మాత్రం పోలీసులు వివరాలన్నీ కూడా ఆరా తీస్తా ఉన్నారు. ఓకే ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. పడకుంటే మంచిది. అబ్బాయి పోయిండు వాళ్ళు చెప్పిరా ఈ అబ్బాయి మా అమ్మాయి బోట్లు వచ్చేసినాయి. ఇప్పుడే బోట్లు వచ్చేసినాయి కదా సేఫ్టీ. అక్కడ ఫైర్ అయినప్పుడు ఇమీడియట్ బోట్లు పోయినట్టు అది ఏదో ఎన్ని గంటలకు వెళ్ళినప్పుడు